ఇటలీ నుంచి వచ్చి మన ధర్మాన్ని కాపాడతారా? వేరే దేశాల నుంచి వచ్చి మన ధర్మాన్ని కాపాడతారా? మన ధర్మాన్ని ఎవరు కాపాడాలి? మనమే. ఇవాళ ఎంతో మంది కన్వర్షన్ చేస్తున్నారు మన హిందువులకి. ఎంతో మంది జిహాద్ పేరు తోని మన అమ్మాయికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. లవ్ జిహాద్ అట్లాంటి కొన్ని సంఘటనలు మన ఏరియాలో జరుగుతుంది. మన తెలంగాణలో కాదు, మొత్తం భారతదేశంలో జరుగుతుంది. వాళ్ళకి ఎవరు ఆపాలి? వాళ్ళకి ఎవరు నచ్చ చెప్పాలి? ఇవాళ ప్రతి ఒక్క హిందూ ఇది నా ధర్మం, ఇది నా కర్తవ్యం అనుకుంటే ఎవరైనా మన ధర్మాన్ని బట్టి తప్పుగా మాట్లాడలేరు. ఎవరైనా ఉండదు. ఇవాళ నేను పాలిటిక్స్ లో ఉన్నా, కానీ నాకు నచ్చదు ఈ రాజకీయం. ఇవాళ నేను రాజకీయంలో ఉన్నా, కానీ నాకు నచ్చదు. ఎందుకంటే కొంతమంది జై శ్రీరామ్ అంటే బీజేపీ వాళ్ళు అంటారు, జై శ్రీరామ్ అంటే సంఘం వాళ్ళు అంటారు, జై శ్రీరామ్ అంటే ఆ హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటారు. కానీ నేను ఒక మాట అంటున్నా, రామ్ సే బడా రామ్ కా నామ్, రామ్ సే బడా రామ్ కా నామ్. డైలీ మీరు పొద్దుగాల లేస్తే జై శ్రీరామ్ అనండి, ఎవరైనా ఫోన్ చేస్తే జై శ్రీరామ్ అనండి, ఎవరైనా కలిపితే జై శ్రీరామ్ అనండి, మీరు ఇంటి నుంచి పోతే జై శ్రీరామ్ అనండి, అమ్మ నాన్న కాలు మోకి వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనండి. మీరు ఈ విధంగా స్టార్ట్ చేస్తే మీ కష్టాలు దూరం అవుతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. అదేవిధంగా టీడీపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, అంటే ఏ పార్టీలో చెందిన యువకులు ఉండని, అధికారులు ఉండని, ఎవరైనా ఉండని, రాజకీయం వేరేది, ధర్మం వేరేది. దానికి కల్పకండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా రాజకీయ నేతలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దానికి ఇద్దరికి కల్పకండి. ఇవాళ మన ధర్మం సర్వనాశనం అవుతుందంటే కొంతమంది ఈ ఇద్దరికి కలుపుతున్నారు. ఎక్కడైనా హిందువుల పైన అత్యాచారం జరిగితే, ఎక్కడైనా దాడు జరిగితే ఏమంటారు తెలుసా వేరే పార్టీ వాళ్ళు? అరే అక్కడ హిందువుల పైన దాడి చేస్తారా భయ్, మనం పోవద్దు. ఎందుకంటే మనం సెక్యులరిజం పార్టీకి చెందిన మనం అక్కడ మనం పోలేము. ఈ విధంగా కొంతమంది లీడర్లు ఆలోచన పెరుగుతుంది, వస్తుంది వాళ్ళ లోపల. ఇవాళ వాళ్ళపైన దాడి చేస్తున్నారు, రేపు మీ పైన కూడా దాడి చేస్తారు. ఇవాళ లవ్ జిహాద్ పేరు పైన వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయినారు, రేపు మీ అమ్మాయి పైన వాళ్ళు కన్ను వేస్తారు. నేను ఆ సెక్యులర్ వాళ్ళకి నేను చెప్తున్నా, ఇవాళ ఇది మన ధర్మం పట్ల, మన తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో నేను సెక్యులర్, నేను హిందుత్వ గురించి మాట్లాడను. ఇట్లాంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇట్లాంటి ఆలోచన ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చే సమయంలో మీరు బొట్టు పెట్టాలా వద్దా? బొట్టు పెడితే ఛాలెంజ్ కొడతారు. ఈ ప్రభుత్వం ఛాలెంజ్ కొడతారు. మీకు 100 రూపాయలు 1000 రూపాయలు ఛాలెంజ్ కొడతారు. మీరు మనమందరం నోరు మూసుకుంటే. ఎప్పుడైనా యాద పెట్టుకోండి, ఎవరైనా కొద్దిగైనా మన ధర్మం గురించి మాట్లాడితే, ఎవరైనా కొద్దిగైనా మన దేశం గురించి మాట్లాడితే, ప్రతి ఒక్క హిందూ కర్తవ్యం నిలబడి అట్లాంటి దొంగలకి జవాబు ఇవ్వాలి. అందరు హిందూ కర్తవ్యం. ఇవాళ ఒక ఫాల్తుగా ఉంటారు హైదరాబాద్ లో. ఆయన ఏం చెప్తాడు? ఆయన సొంత రాజకీయం గురించి ఏం చెప్తాడైనా? నేను భారత్ మాతాకి చేయను, నేను భారత్ మాతాకి చేయను, ఎవరేం చేస్తారు చేసుకోండి అంటాడు ఆయన. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన దగ్గర? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం ఆయన దగ్గర? మనోళ్ళే మన అంటారు కదా కొంతమంది, నేను సెక్యులరిజం అనే సంఖ్య పెరిగింది. ఎవరు కూడా ఆయనకి కౌంటర్ ఇయ్యలేదు. కొంతమంది ఉన్నారు మాలాగా, కొంతమంది మెంటల్, ఏమంటారు మెంటల్ అంటారా, మాలాంటి కొంతమంది మెంటల్ ఉన్నారు. వాళ్ళకి జవాబు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏం చేస్తే ప్రభుత్వం ఒక కేసు పెడుతుంది. అరే రాజా సింగ్ పలానా వ్యక్తికి తిట్టిండు, ఆయన పైన ఒక కేసు పెట్టేసేయండి. మళ్ళా నిన్న ఒక కేసు 2013 కేసు అంట. అది అప్పుడు గౌరక్షణ గురించి మేము పనిచేసినాం, గౌరక్షణ గురించి మీటింగ్ పెట్టినాం. సుప్రీం కోర్టు చట్టం ఉంది, 1977 ఒక యాక్ట్ ఉంది.
గోరక్షణ చేయాలి ఆ యాక్ట్ ప్రకారం. సుప్రీంకోర్టు చట్టంని ఎవరు కాపాడాలి? ప్రభుత్వం బాధ్యత అది. సుప్రీంకోర్టు చట్టం కాపాడే బాధ్యత ప్రభుత్వంది. కానీ ఈ ప్రభుత్వంలోనే ఎక్కువ మంది స్లాటర్ హౌస్ నడుపుతున్నారు. ఇవాళ మనం చాలా ప్రేమతోని గౌరక్షణ చేస్తాం, చాలా ప్రేమతోని గౌ పూజ చేస్తాం. ఇవాళ మనం జై శ్రీరామ్ అంటాం, బజరంగ్ బలికి జై అంటాం, దుర్గామాతకి జై అంటాం. మనకు యాద్ లేదు అంతమంది మన దేవుళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఎంత? 33 కోట్లు. 33 కోట్లు మన దేవి దేవతలు ఉన్నారు. అది ఎక్కడ ఎవరైనా చూసినారా? మన ఆంజనేయ దర్శనం ఎవరైనా చేసినారా? రియల్. మనం ఒక మంచి భావనతోని ఒక గుడిలో పోతాం. మనం ఒక రాయి విగ్రహం ఉంటది, దానికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ముందు మనం పెడతాం. కానీ నిజమైన దేవుడు దర్శనం చేయాలంటే గౌమాత దర్శనం చేయడం. 33 దేవి దేవతలు ఎక్కడ ఉంటారంటే ఆ గౌమాత లోపల ఉంటారు. ఆ గౌమాత లోపల 33 కోట్ల దేవి దేవతలు ఉంటారు. కానీ ఇవాళ 100 కోట్లు హిందువులు అంటారు. మొత్తం భారతదేశంలో 100 కోట్లు గర్వంగా చెప్తారు. ఎంతమంది ఉన్నారా అంటే 100 కోట్లు ఉన్నారా? హిందువులు పనుకున్నారా? వాళ్ళు 100 కోట్లు హిందువులు పనుకున్నారా? మొత్తం భారతదేశంలో మన గౌమాతకి సంపుతున్నారు. సంపి ఇక్కడ నుంచి మాంసం విదేశాలకి పంపిస్తున్నారు. మన హిందువులు ఏం చేస్తున్నారండి? ఇవాళ మనం జన్మిస్తాం, మనం చిన్న ఉంటాం, అప్పుడు మన అమ్మ అంత పాలు మనం తాగుతాం. కొద్దిగా పెద్దగా అయితే ఆ ఆవు పాలు తాగుతాం. ఒక్క హిందూకి 3 అమ్మలు ఉంటారు తెలుసా? ఒక్క హిందూకి 3 తల్లిలు ఉంటది. జన్మించే తల్లి ఒకటి, పాలిచ్చే తల్లి ఒకటి. మన ఈ భూమి మన అమ్మకి ఎవరైనా ఏదైనా చెప్తే మనం ఊరుకుంటామా? ఏం చేస్తాం? మన అమ్మ పైన చేస్తే ఏమే చేస్తాం? అడ్డంగా నరికేస్తాం. కానీ మన అమ్మ సమానం మన గౌమాతకి అడ్డంగా నరికి లక్ష కొడుకులు అక్కడ మాంసం. లెఫ్ట్ సైడ్ మా పోలీస్ అధికారులు ఉన్నారు. నేను అందరికీ అడుగుతున్నా, 100 కోట్ల హిందూ ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారు. నాకెందుకు రాబోయే అంటున్నారు. అరే అక్కడ గౌమాతని కోస్తున్నారు. పోన్రాయి నాకు సపోర్ట్ చేయరు. అరే అక్కడ మన గౌమాతకి సంపి ఇక్కడ నుంచి మాంసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పోన్రాబాయి నేను ఒక్కడైనా ఏం చేయాలి? ఇట్లాంటి ఆలోచన మన హిందూలో పెరిగింది. నా తెలుగు అర్థమవుతుందా? ఇట్లాంటి ఆలోచన పెరిగింది మన హిందూ యువకులలో. నేను ఒక మాట చెప్తున్నా, ఈ రాజా సింగ్ ఒకప్పుడు ఒక్కటే ఉండే, నేను ఒక్కటే ఉండే. ఆ సమయంలో 99 లో ఏ విధంగా ఎంఐఎంఓ టార్చర్ ఉండే సిటీలో మనం చూడొచ్చు. 99 మాట్లాడుతున్నా నేను. ఓపెన్ గా రోడ్డు పైన ఆవులు అమ్మేటిది, చిన్న దూడలు అమ్మేటిది, రోడ్ పైన బకరీగా వస్తే కోసేటిది, రోడ్ పైన మొత్తం రక్తం. దాదాపు 10 to 20 days వరకు బయటికి వెళ్ళలేం మా బస్తీ నుంచి. మా బస్తీ చిన్నది, చుట్టుపక్కల మొత్తం మన బామర్దులే. ఎవరి సపోర్ట్ లేకుండా నేను ఒక్కడుండే ఇద్దరికి తయారు చేసిన. ఆ
ఇద్దరితో నలుగురికి తయారు చేసిన, ఆ నలుగురితో 10 మందిని తయారు చేసిన, ఆ 10 మందితో 10,000 కార్యకర్తని తయారు చేసిన. ఇవాళ ఓల్డ్ సిటీలో ఒక్క ఆవు కూడా కొయ్యాలంటే 10 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. అట్లాంటి ఒక వాతావరణం వచ్చింది. దీంట్లో మన పోలీసులు బాగా సపోర్ట్ చేసినారు. అప్పుడు మేము రోడ్డు పైన వచ్చి ఆవును పట్టుకుంటే కట్టుకోని మాకు పెద్ద కొట్లాట అయ్యేది. అప్పుడు కమిషనర్ గారు ఉండే, పేరు చెప్పాను. ఆ కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టి అడిగినారు, ఏంది మీ బాధ, మీ బాధ ఏంది చెప్పండి, ఎందుకు ఇట్లాంటి మీరు వాతావరణం ఖరాబ్ చేస్తున్నారు? సార్ మా బాధ ఏం లేదు, మా తల్లిని చంపుతారు సార్, మేము కూడా వాళ్ళకి చంపుతాం. ఆవంటే మా తల్లి సార్, ఆవంటే మా తల్లి సమానం మేము చూస్తాం. ఆ ఆవు గురించి చెప్పని కూడా రెడీ, సావని కూడా రెడీ. చెప్పండి మీరేం చేస్తారు? ఆ కమిషనర్ సార్ ఏమన్నాడు తెలుసా, ఓకే భయ్, దీనికి చట్టం ఉంది కదా, చట్టం ఉంటే మీరు చేయాలి కదా. చట్టం మేము చేతిలో ఎప్పుడు తీసుకుంటున్నాం, మీరు పని చేస్తలేరు, అందుకోసం మేము చట్టం చేతిలో తీసుకుంటున్నాం. మీరు పని చేయండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క కార్యకర్త కూడా రోడ్డు పైన రారు. మీరు ఆ ఆవులు ఎవరు కడగోలు తీసుకొని పోతున్నారు, మీరు వాళ్ళకి పట్టుకోండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. అప్పుడు ఆ కమిషనర్ ఒక మంచి పని చేసిండు. అప్పుడు ఆ కమిషనర్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క అంటే ఈ తాండూరు నుంచి సిటీకి పోయే రోడ్డు, సిటీకి ఎన్ని మార్గాల నుంచి రోడ్ వస్తే ఆ మొత్తం రోడ్ కి బ్యారికేడ్ వేసినారు. బ్యారికేడ్స్ వేసి ఒక్క ఆవు కూడా సిటీలో రాకుండా అందరికీ టైం చేసిండు. అప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు కొద్దిగా ఇప్పుడు ఒక మంచి వాతావరణం చేసింది. కానీ చట్టం ఏముంది తెలుసా, ఆవు ఉండని, దొడ ఉండని, ఎద్దు ఉండని, ఆ 3కి కాపాడాలి, అట్లాంటి చట్టంలో ఉంది. అట్లాంటి ఉంది చట్టం, సుప్రీంకోర్టు చట్టం ఉంది. కానీ మన దేశంలో ఒక ఫాల్తుగా అంటాడు, ఏమని, అరే ఒక్క 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, 100 కోట్లు హిందువులకి నా సత్తా ఏంది నేను చూపెట్టా ఒక్కడు అన్నాడు ఫాల్తుగాడు. అదేవిధంగా ఇవాళ మాకు గర్వం ఉంది మా పోలీస్ పైన, మా తెలంగాణ పోలీస్ పైన మాకు గర్వం ఉంది, మొత్తం భారతదేశం పోలీస్ పైన మాకు గర్వం ఉంది, మా భారతదేశం మిలిటరీ పైన మాకు గర్వం ఉంది. ఎందుకంటే ఇవాళ మొత్తం భారతదేశం సేఫ్ ఉందంటే ఆ మిలిటరీ వాళ్ళు మేలుకుంటారు, మనం పండుకుంటాం. వాళ్ళు అక్కడ మేలుకుంటారు, దేశ ద్రోహులతో వాళ్ళు కొట్లాడుతారు, టెర్రరిస్ట్ తో వాళ్ళు కొట్లాడతారు, మనం పండుకుంటాం. మనం ఇవాళ మన తెలంగాణలో ఈ పోలీసు వల్లనే మనం సేఫ్ ఉన్నాం. ఏమంటారు తెలుసా, పోలీసు వాళ్ళు శాత లేని వాళ్ళు ఏం చేయరు. పోలీసు వాళ్ళు ఆయన అంటాడు, ఒక ఫాల్తుగాడు ఉన్నారు, పేరెందుకు చెప్పాలి, నా నోరు ఖరాబ్ అవుతుంది. అట్లాంటి ఫాల్తుగా పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది. ఇదే మాట ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడు, అరే ఈ పోలీసు వాళ్ళు చేత లేని వాళ్ళు, మీరు జరగండి రా, మేము చూసుకుందాం, 100 కోట్లు హిందువులకి నేను చంపేస్తాం. నేను ఆయనకి ఒక మాట అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా. ఇవాళ అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇవాళ నువ్వు బ్రతుకున్నావు. అదే పోలీసు వాళ్ళని చుట్టుపక్కల ఉన్నారు, నువ్వు బ్రతుకున్నావు. లేకపోతే ఆ మొహమ్మద్ పెల్వాన్ ని తల తీసి ఫుట్బాల్ ఆడతారు. ఇవాళ అదే పోలీసు వాళ్ళు ఉన్నారు బిడ్డ, అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇవాళ నువ్వు బ్రతుకున్నావు. లేకపోతే అప్పుడే రామ్ రామ్ సత్య హై. అరే 100 కోట్లు హిందువులకి చంపేస్తా అని చెప్పాను ఎవరు? నువ్వు ఎవరికి పుట్టినావు? నీ తాత ఎవరు? నీ ముత్తాత ఎవరు? నువ్వు ఎవరికి పుట్టినావు? అరే మా పుట్టి మాకు ఇవాళ మేము
మీరు సేఫ్ ఉన్నారు. ఇవాళ మేము హిందువులు ఉన్నామని మీరు సేఫ్ ఉన్నారు, లేకపోతే మీ ఎప్పుడే పని అయిపోయేది. ఇవాళ అది మా దేశం.